హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తగలబెట్టండి నిరంజన్ గారు. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు గారు అన్నట్లు చెప్పు. అనుకోండి సరే సరే చెప్పేసి చెప్పు. ఇప్పుడు ఒక ప్రాంక్ చేయబోతున్నాం. మొన్న నేను హెయిర్ కట్ చేస్తున్నాను కదా, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే, ఇది ఉంది కదా శవరం, ఇందుకు నాకన్నా పెద్ద జుత్తు ఉంది, లావుగా ఉంది, నాకు సన్నగా ఉంది. సో దాని జుత్తు కాల్ చేస్తున్నాను అన్నట్టు ఇక్కడ కొద్దిగా ఇది ఉంది కదా, ఇది కట్ చేసి దాని జుత్తు అక్కడ కాల్ చేసి దాని జుత్తు కాల్ చేసాము అని చెప్తే అది రియాక్షన్ ఎట్లుంటుంది అన్నట్టు అనమాట. సో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతే. ఓకే బాయ్ బాయ్. ఇప్పుడు దానికి భారీ ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఎప్పటి నుండి చెప్తున్నాను, నీ జుత్తు బాగుంది, నీ జుత్తు బాగుంది, కొద్దిగా హెయిర్ కట్ చేయించుకోవే, నువ్వు కొద్దిగా హెయిర్ కట్ చేయించుకోవే, నీకు ఎందుకే అంత పెద్ద జుత్తు అని చెప్తానే ఉన్నాను డైలీ. అది అప్పటికే అంటాను, నేను నా జుత్తు మీద అదే కావాలని కనీసం పాడు జీవితము. A few minutes later. ఇట్ట తయారయ్యేనే మీరంతా. మానవత్వం ఉందా? బుద్ధి ఉందా? బుర్ర ఉందా? నా జుట్టు ఎవరు కాల్చారు? నా జుట్టు ఎవరు కాల్చారు? నువ్వేనా? నేను ఎందుకు కాలుస్తా నీ జుత్తుని? ఇంత జుట్టు ఉండేది మొత్తం కాల్చేసావు. నీ జుట్టు అంతా నాదే కదా. నీది ఎట్లేదు నిండు? నాదే అసలు. ఆ జుట్టు ఎందుకు కాల్చావు అసలు? ఇది ఎట్లేదు నిండు? నాదే అసలు. ఆ జుట్టు ఎందుకు కాల్చావు అసలు? అసలు నీ జుత్తు చెప్పారు. నువ్వే, నాకు తెలుసు, నేను వచ్చినప్పటి నీ జుట్టు పొడుగుంది అన్న నాకు అర్థమవుతుంది. నువ్వే కాల్చావు. ఎందుకు ఎడుతున్నావు? ఇప్పుడు నేను కాల్చలేదమ్మా. నీకు జుత్తులని చెప్పి నా జుత్తలా కాల్ చేస్తే నాకు జుత్తులే బట్టపురదా నాకేమన్నా? నాకు జుత్తులే బట్టపురదా నాకేమన్నా? చాలా పొడి. ఇప్పుడు చూడు ఎంత జుత్తు మొత్తం కాల్చా. అది నీ జుత్తు కాదు, అది నా జుట్టు. క్లియర్ గా తెలుస్తుంది నా జుత్తే. ఇంత జుత్తు నీకేమైనా మోకాలకు ఉందమ్మా? ఇక్కడ ఉండేది ఇప్పుడు చూడు ఎంత ఎంత పొట్టైపోయింది. ఎంత ఉండేది ఇప్పుడు చూడు ఎంత పొట్టైపోయింది. ఎంత ఉండేది మరుచుకుంటే నాకు కూడా ఇక్కడికి వచ్చేది. అది నీది కాదు, అది నా జుట్టు, నాకు తెలుసు. చూడు ఫుల్ స్మెల్ వస్తుంది. చూడు మొత్తం స్మెల్ వస్తుంది జుట్టు అంతా కాల్సో. ఇప్పుడు ఏం చేయమంటావు? నాకు నీకు అంత జుత్తు ఉండనే నచ్చలేదు, అందుకే కాల్చాను. ఇంకా అసలు ఇంకా ఎక్కువ కాలుద్దాం కూడా లెగిసిపోయావు. నాకు నీకు అంత జుత్తు ఉండనే నచ్చలేదు, అందుకే కాల్చాను. ఇంకా అసలు ఇంకా ఎక్కువ కాలుద్దాం కూడా లెగిసిపోయావు. ఎంతకి తెగించారా? నీకు నిజంగా బొర్ర లేదు కదా? ఎప్పుడు టింగర్ పళ్ళ నేను ఎందుకు చేస్తావు?
నేను నిమ్మే అని చెప్పాను, నీకే తిడతాను. చెప్పు. నాకే నాకేం భయము? ఇంట్లో అందరూ చెప్తే ఇప్పుడు చూడి జుత్తంతా కాల్చావు ఎందుకు అసలు? ఎవడు కాల్చాడు? ప్రూఫ్ ఉందా? నేను ఈ రూమ్ లో ఉన్నాను అసలు నా జుట్టు చూడు క్లియర్ గా తెలుస్తుంది. చూడండి మీ అన్న జుత్తంతా కాల్చేసింది. పిచ్చి పనులు చేస్తున్నావు అయితే తిక్క తిక్క ఏమైనా ఇంక చేస్తున్నావు ఇద్దరు నా మీద అన్నొద్దు. నేను అసలు కాల్చలేదు. ఏందంతా చూడు ఇదంతా నా జుత్తు, చూడు ఇదంతా నా జుత్తు. ఇక్కడ ఉండేది ఇక్కడ పెడితే ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు నువ్వు చిల్లర పనులు చేసుకుంటా జుట్టు ఎప్పుడు అన్ని పిచ్చి పనులు చేస్తావు. ఎవడైనా పండుకునే పాపది మంట పెడతారు జుట్టు. నాకు అసలు దాని జుత్తే ఇష్టం లేదా, జుత్తే ఇష్టం లేదా. నీకు ఎలాగ నీకు ఇంట్లో చెప్తాను, నిజంగా చెప్తాను పద. సైకో రోజు ఇంత పెద్ద జుత్తు వేసుకొని ఇట్లా వేసుకో. ఇట్లా ఇట్లా నాకు పెరగట్లేదే. గుండు అదే గుండు కొట్టించుకో. మళ్ళీ స్టార్టింగ్ నుంచి పెరుగుతాయి. అసలు నేను నీకు నిజం చెప్పనా, నీకు ఇక్కడ కట్ చేద్దాం అనుకున్నాను. ఫోన్లే కొద్దిగా అప్పుడు కట్ చేసి ఉంటే నీకు ఇంకా ఉంది. ఇప్పుడు అసలు నా జుత్తు ఎందుకు కట్ చేసి చెప్పు. అంటించుకో జుత్తులు అంటించుకోమను, ఇంకేదైనా చేసుకోమను. నాకు ఇంకా ఎవడురా లేపిందాన్ని అసలు. నీకు ఇప్పుడు ఇంట్లో చెప్తాను ఖచ్చితంగా చెప్తాను. నాకు తెలియదు ఆ జుత్తు. ఇప్పుడు ఇంట్లో చెప్తావు నువ్వు. చెప్తాను పక్కా చెప్తాను. చెప్పుకో భయం ఎవడికి, చెప్తాను చెప్పుకో భయం ఎవడికి. నేను కనుక కాల్చానని ప్రూఫ్ ఏది? ఎవరు నేనున్నా ఇప్పుడు టింగర్ పల్లె చేస్తావు కదా. నేను చూసినా కదా నువ్వు చేసేది బాగా అన్ని ఎవరాలని నువ్వు చూస్తాను. చూస్తా అంటే కాల్చా అంటే నువ్వు ఎందుకు ఇప్పుడు చూస్తాను? పిలిచి చూస్తాను కదా ఆడ జుట్టు ఉంది ఆ స్మెల్ బాబది. వస్తుంది చూడు, కాల్చిన స్మెల్ వస్తుంది. నవ్వుతానే లేదు నువ్వు. నేనెందుకు నీ జుట్టు కట్ చేస్తే ఊరికే ఉంటావు ఆ నువ్వు. జుత్తు మీద చెయ్యి, ఆ జుత్తు మీద చెయ్యి. కట్ చేస్తావు. మరి నీ జుత్తాను కదా, మరి నాది కూడా అంతే కదా. ఇమ్మేమని చెప్తుంది తెలుసా? ఆయన నా ఏం చెప్తాను, జుట్టు ఇవన్నీ చేయాలి. ఇంత కట్ చేసుకున్న వారంలో ఇంత బోరడి పెరుగుతుంది అంటుంది. ఇంకేమంట? పెరిగితే కట్ చేస్తావా, కాల్ చేస్తావా? చేసేది వేరు, నువ్వు కసిగా అదే కాల్సిగా కోపంతో కావాలనే కాల్చింది మీ అన్న. వచ్చి రెండు ఎప్పుడు జుత్తు 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 మీద పడుతుంది నాకు తెలుసు. అందుకే నీకు హెయిర్ కట్ చేయించుకోమన్నాను. పార్లర్ లో చేయించుకుంటాను లేదన్నావు. వాళ్ళు చేసేది నేను ఎందుకు కట్ చేసుకుంటాను? నా హెయిర్ పెంచుకున్నాను నేను కట్ అసలు. చేసేది వేరు, నువ్వు అంటించడం ఏంది? నాకు ఇష్టం లేదు మీ అట్లా జుట్టు అంతా అంటకపోయి అబాబ అంటకపోతే ఇప్పుడు అది జుట్టు పెరగక కాల్చేసావు. బ్లాక్ ఉంది, నాది వైట్ గా ఉంది, పొడవుగా ఉంది, నాకు పొట్టిగా ఉంది. ఇంట్లో చెప్తావు ఇందు చెప్తా అన్న మీ పక్క ఇంట్లో కూడా చెప్తాను. చెప్తావా? ఇప్పుడు చెప్తాను. ఖచ్చితంగా చెప్తావా? చెప్తాను. ఇప్పుడు ఖచ్చితంగా తెలిసిందే నేను తంతారు. ఎందుకు తంతారు? ఉండవు నిజం. నువ్వు జుట్టు అంటించేంత వరకు వచ్చినావు. ఇంకా డైరెక్ట్ నువ్వు ఈ మనిషిని చెప్పొద్దు. లేదు పక్క చెప్తాను నేను అసలు చెప్పకుండా. ఇనదా బాబా తగ్గే టైప్ కాదు. అట్లుండదు. నువ్వు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఇంత- ఇష్టమే దానికి ఎంత జుట్టు ఇష్టమో. ఇష్టమైన జుత్తు నాకు చాలా ఇష్టం. అలాగే మా నీ నాన్న జుట్టు కోసం ఇష్టం. పెంచుకుంటున్నాను నేను. ఈ రోజు జుట్టు అంటించినావు, రేపు కొంపలు అంటిస్తావు. ఎవరు అంటించినావు, రేపు కొంపలు అంటిస్తావు. ఎవరు కొంపలు పండుకున్న వాళ్ళందరూ పైకి పోతారు. కొంపరే నీ సరదాల కోసము ఏదో చేస్తది ఇది నాకు తెలుసు. దీని గురించి ఖచ్చితంగా బాగా తెలుసు. నువ్వైతే రోజు తగ్గవు. పిచ్చి పనులు చేస్తది కదా నాకు నువ్వైతే తెలుసు. తగ్గవు కదమ్మా. ఇంకా నేను తగ్గను అసలు. నువ్వు అవ రిక్వెస్ట్ చేసినప్పుడు వినవు కదా, ఖచ్చితంగా చెప్పేస్తావు కదా. అది చెప్పదు. నీ వంతు ప్రయత్నము 1 మినిట్ అన్నా రిక్వెస్ట్ చేసుకో. చెప్పొద్దు. జుత్తేముంది, ఈ రోజు కాకపోతే రేపు పెరుగుతుంది. కానీ దా, ఇది నీది కట్ చేస్తున్నావు. నాకు మళ్ళీ పెరిగేది. పెరిగేది కదా. నువ్వేం చెప్పావు? పెరిగేది. దండి చెప్తారు నా వారానికి పెరుగుతారు. నువ్వు అన్నావు లేదా వారంగా పెరిగిపోద్ది నా జుత్తు. అందరూ నాకు సరే, అనవసరం. లేవు. అయితే మినిట్ ఇప్పుడు request ఏం చేసుకో. చేయాలంటే నీ జుత్తు కూడా కట్ చేసింది. అంతే తెలుసా మనం నా పెళ్ళైపోయింది కట్ చేద్దాం. ఎవరు ఇప్పుడు కాదు. కట్ చేసేది ఏమొద్దు, పెట్రోల్ పోసి ఇట్లా అంటే చూడాలి, ఇక్కడికి వచ్చి. కట్ చేసేది ఏమొద్దు, పెట్రోల్ పోసి ఇట్లా అంటే చూడాలి, ఇక్కడికి వచ్చి. నేను కూడా కొంచెం కాల్చేస్తాను. మనమ్మ దాని జుట్టు చూడి మేము ఇక్కడికి వచ్చింది. చాలా తప్పు చేసిన లైఫ్ లో మర్చిపోలేని తప్పు చేసిన. సారీ అయితే మన క్షమాపణ చెప్పేసి ఇంకా నేను ఇంట్లో అసలు కాంప్రమైజ్ అవ్వను. నువ్వు ఎట్టి ఇంకా నేను ఇంట్లో అసలు కాంప్రమైజ్ అవ్వను. నువ్వు ఎట్టి బస్సు తగ్గవా? తగ్గను. అది అట్లున్నా నేను లేకపోతే ఇప్పుడు చెప్తాడు. చెప్పేసిన ఇంట్లోనే వాడు చెప్తాను. చెప్తాడు. నేను ఒకటి చెప్తా, ఆ బాబు వినదు. ఏమే ఆ బాబు వినదు కాబట్టి ఆ బాబు నటించేసేదో లేదా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అదే ఏదో డిండు వేసి బెస్ట్ ఐడియా. డిండు వేసి ఏదో అమ్మేసి ఏదో చేసేదో ఏంటంటే ఆ బాబు వాళ్ళ ఇంట్లో చెప్పి మీ ఇంట్లో ఏమి చెప్పి అన్నా అసలు లేదు మర్యాద పోతాయి. ఇప్పుడు నన్ను కూడా అంటారు. మరి ఇప్పుడు మీ దగ్గర నువ్వు ఉన్న అసలే పాపని- అన్నావు చూసాడని. అప్పుడు నేను ఏమంటా
అడ్డగాడిలా ఉన్నావు, పందిలా ఉన్నావు, దానికి తెలియక చేసింటది. నీకేమైనా బుద్ధి లేదా? కాలుస్తుంటే ఏం చేసావు? కొన్నిసార్లు అప్పుడప్పుడు జరుగుతాయి కానీ ఫోన్ లో వదిలేస్తాను. కొన్నిసార్లు అప్పుడప్పుడు జరుగుతాయి కానీ ఫోన్ లో వదిలేస్తాను. ఏం వదలద్దు నువ్వెందుకు వదులుతావు? ఒప్పుకో. నువ్వు ఇట్లా ప్లేట్ తిప్పుతావు, అలా ఏం చెయ్యండి కదా. పండుగ అయిపోయి కానీ పండుగ నువ్వు అయిపోతుంది. వదిలేసేది నేను వదలను. నాకు కూడా నాకు గిల్టీ ఫీలింగ్ ఉంది. నిమ్మి ఒకటి నేనేనా జుట్టు కట్ చేయించుకోలేదు అవ్వదు, వాడు దాన్ని చంపేది. ఆ బాబు చెప్పేస్తుంది, మొత్తం అంతా టంక్ అవుతుంది, మొత్తం అందరికి తెలిసిపోతుంది. చెడ్డపే నీకు వస్తుంది, నాకు వస్తుంది. ఆ బాబాని అంతకుముందు అడిగినా, నువ్వు రిక్వెస్ట్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తావా, క్షమిస్తావా అంటే నేను క్షమించేది, నాకు తొక్కలేదు, నేను చెప్పేది మాత్రం ఖచ్చితమని. ఆ బాబు ఎట్టు మర్చిపోయాడు. మనం వద్దు అవన్నీ ముందుండాలి. నువ్వు క్షమిస్తావు అన్నప్పుడే క్షమిస్తానల్లా. ఆ బాబు చెప్తాడు. ఆ బాబు డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతే ఇవన్నీ మర్చిపోతాడు. డీప్ స్లీప్ అంటే గంటకు లేచేదో 3 గంటలు నువ్వు చెప్తావు, ఖచ్చితంగా చెప్తావు. ఇప్పుడు లేదనే దిండు పెట్టక ముందు దగ్గుతుందేమో, దిండు పెట్టక ముందు దగ్గుతుందేమో, ఊపిరాడలే అన్నట్టు. ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి అడిగి పోతే మొత్తం ఏదో చెలికి చేసింది, వదిలేద్దాం ఈసారికి. చిన్నపిల్ల తెలిసే చేసినావు కదా, కావాలని చేసినట్టు ఏం చేస్తావు? కావాలన్న ఫోన్లో వదిలేద్దాం ఈసారికి. ఇంకోసారి కూడా చేస్తా అని చెప్పి ఏమంటారు? చెప్తున్నాను. క్షమిస్తావా ఇంకోసారి కూడా? ఇంకొకసారి క్షమించావు కదా అది, ఇంకొకసారి క్షమించావు కదా అది, కాదు దిండేసేసి ఇంకోసారి కూడా క్షమిస్తావా? ఇప్పుడు క్షమించేస్తానులే. ఇంకొకసారి అప్పుడు చూద్దాంలే. ఇప్పుడు తెలుసా నాకు ఇన్సల్ట్ ఉంది. అది నాకన్నా చిన్నది, అది నాకు క్షమించడం ఏంటి? క్షమించేస్తుందంటే పెద్ద చిన్న లేకుండా ఏమో దాబా అంతా కావా డీప్ స్లీప్ లేకపోతుంది. పండుగ కట్ చేయరా? నిద్రబొమ్మ అదేమనుకుంటుంది తెలుసా? నేను నవ్వుతున్నాను, ఏం లేదు అనుకుంటుంది. నవ్వుకుంటేనే పొడి చేసే రకం నవ్వుకుంటేనే పొడి చేసే రకం తెలుసు. అందుకు పండుగ ఇలా చిన్న చిన్న వాటికి కూడా ఉన్నా. ఏది చిన్నవే పెద్ద అయితే ఇప్పుడు నువ్వు ఏం చెప్తావు? మా నాన్న కోసం జుట్టు పెంచుతున్నాను, మీ నాన్న నువ్వు ఇద్దరు కలిపి వచ్చిరని చంపేసి. అలాంటి మేము ఎందుకు చేస్తాం చెప్పు? క్షమిస్తానని చెప్పిందంటే సరే దగ్గుతాను చూడు. ఎందుకు వచ్చింది ఉన్నట్టు నువ్వు గొంతు పిసికినావా? యాక్టింగ్. మళ్ళీ ఎందుకు ఇంకా ఊపిరాడుతుంది కదా, మరి దిండదం పెట్టి చేయలే, ఏం చేయలే, అప్పుడెందుకు దగ్గడం ఇవన్నీ? ఆ బాబా పండుకొని బెడ్షీట్ కప్పేసుకుంటే దిండేసేస్తాను. ఏంటంటే చూసుకుంటా చేయలేము, ఎందుకంటే నువ్వు నేను సాధుజీవులు. చాలే ఈ లైఫ్ కి చూసేసి చాలే కదా నిన్ను. నేను చూడు మళ్ళీ నా జుట్టు అంతా కాల్సి అసలు ఇంకొకరు అయితే అసలు వదలరంట. ఇంకొకరైతే ఇది కాబట్టి వదిలేసిందంట. ఇంకొకరు అయితే వెంటనే చెప్పేస్తారు ఇంట్లో. నేను చెప్పలే, నువ్వు సిచ్యువేషన్ టైం తీసుకొని మెత్తి చెప్తాను. నీకు చెప్పింది. నువ్వు ఎప్పుడైతే ఫ్లేట్ నువ్వు కొద్ది నన్ను తన్నడం అన్ని చూసి ఓకేలే అన్న సపోర్ట్ ఉంది, ఇప్పుడు మేమిద్దరు కలిపి ఇంట్లో వాళ్ళు చెప్పొచ్చు అనుకుంది. నువ్వు మార్చగానే ఇప్పుడు నాకు వదిలేద్దాం, ఎందుకులే ఇదిలే అది టైం వేస్ట్. ఎవరైనా వచ్చినా కూడా బాగుండదు. వదిలేసానంటే మర్చిపోదా ఎందుకు? మర్చిపోదా ఎందుకు? నార్మల్ అయిపోదాం ఈ రోజు నుంచి. అసలు జుట్టు కట్ చేసింది అసలు కాల్చింది మర్చిపోదాం. నాకు అదే తిరుగుతుంది మైండ్ లో, మంట పెట్టి జుట్టు కాల్సిన. జుట్టు ఎవరు పెద్దది? దాందే పెద్దది కదా, దాందే పెద్దది కదా నిమ్మి అన్న. దాందే కదా కట్ చేయమని. ఇంకా బాబు పూర్తి నిద్ర లేకపోయినాక నువ్వు జుట్టు అంతా గుండు కూడా కొట్టించు. నన్ను అడిగితే అది నన్ను క్షమిస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడింది. ఫస్ట్ గుండు కొట్టించి చంపేయడం బెటర్. అవన్నీ ఎందుకు? దాని ముఖం గుండుతో చూసుకుంటే జుట్టు జుట్టు పెద్దది ఉంది, జుట్టు ఊడిపోతున్నానింది. ఇప్పుడు జుట్టు లేకుండా గుండుతో చచ్చిపోయింది అనుకో, అప్పుడు ఎట్లుంటుంది? పొన్ని కోసం కొంచెం జుట్టు ఇవ్వాలా? నా కోసం గుండు చేయించుకో. అంత పెద్ద వల్ల చేస్తాను చెప్పు. అసలు నీ కోసం నేను ఫోన్లో ఇంట్లో చెప్పకుండా వదిలేస్తున్నాను. వదిలేస్తున్నాం. నేనైతే వదలను. మా బాబా నేను చెప్పి వదిలేస్తాను.
చెప్పేస్తున్నాను. అదే వేరే వాళ్ళైతే చెప్పు, ఇంట్లో చెప్పే పాటు చెప్పేస్తా కూడా. నేను నా చేత్తో నేను చంపలేను, నువ్వు చంపే. ఎవరు? నేనైతే నా చేత్తో పని చేయగలను. చెప్పు. మళ్ళీ గట్టి చెప్తా దించిపోతుంది. కట్ చేయి పందానికి కట్ చేసి పెడతాము. నీ పంత ఏం ఏం చేయలేవు, ఏం చేయలేవు నీ పంత. బాగుంది. మళ్ళీ నీ జుట్టు అయితే ప్రాణమా? నా కోసం వదిలేస్తారని అనిపిస్తుంది. కష్టాలు మొదలు చేసినావు అనుకో, బెదిరిస్తాను. మరి మాతో చెప్తాను.